హలో ఫుడీస్, మనందరి ఫేవరెట్ కాజు కట్లీ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక 1 కప్ క్యాష్యూస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆ క్యాష్యూస్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. 1/4 కప్ మిల్క్ వేసుకుని సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్ షుగర్ వేసుకుని 1/4 కప్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. జనరల్గా స్వీట్స్ కోసం తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేయాలి అంటారు కదా, అక్కడ దాకా బాయిల్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్న కాజు పేస్ట్ మొత్తం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్న ప్యాన్ తీసుకుంటే మనకి స్వీట్ అనేది అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బ్యాటర్ని కాసేపు కూల్ అవ్వడానికి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం బటర్ పేపర్ మీద గీ రాసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ని బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకుని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమే. అంతే, యమ్మీ అండ్ టేస్టీ కాజు కట్లీ ఈజ్ రెడీ.